నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఆ ప్రోమోలు చూస్తుంటే బిగ్ బాస్ వీళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు అనిపించింది. అందరినీ కలిపి వేసేసి ఇప్పుడు మీలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎవరు ఎవరికి నుంచి ఉంటున్నారు, ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరు, ఎవరు వాళ్ళ మీద స్టాండ్ అయి ఉంటారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారా, వాళ్ళు ఎవరైతే నా బెస్ట్ అనో లేదంటే నా ప్రిఫరెన్స్ అనో నా కూతురనో నా ఫ్రెండ్ అనో నా చెల్లెనో నా ఏదోటి అనుకుంటున్నారో వాళ్ళని కాపాడతారా చూద్దాం. సో రేలంగి మావేలు ఎవరు, కట్టప్పలు ఎవరు, నిజంగా బంధానికి స్టాండ్ తీసుకున్న వాళ్ళు ఎవరు, అందరూ ఈరోజు ఎక్స్పోజ్ అవుతారు. ఇది బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫరు. అంటే ముందు ఒక చోట చెప్పిన పాయింట్ మనల్ని కాంట్రాడిక్ట్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. మొత్తం మాత్రం రచ్చరంబోలాగా ఉంటుంది నామినేషన్. ఇది ప్రోమోట్ అనాలిసిస్ చాలా అంటే చాలా త్వరగా కొడతాను, ఎందుకంటే ఇంకో మీటింగ్ కూడా ఉంది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. దయచేసి వీడియోని మాత్రం లైక్ చేయండి. దాంతోపాటు ఏదైతే శ్రీజ అంటుందో ప్రోమో వరకు మీకేమనిపిస్తుంది? కరెక్ట్ చెప్తుందా శ్రీజ, లేదంటే ఇందాక దివ్య ఏదైతే చెప్పిందో దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తుందా? అప్పుడు మరి తనది గేమ్ అయితే తింది గేమ్, వాళ్ళది గేమ్ అయితే వీళ్ళది గేమే కదా, ఏదైనా అప్లికబుల్ కదా. చెప్తాను దివ్య ఏం చెప్పిందో కూడా. సో దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. బర్నీ గారు నామినేషన్స్ వరకు ప్రోమో వరకు చూసుకుంటే నాకు మాత్రం ఆయన కరెక్ట్గానే కనిపిస్తారు. ఏంటంటే ఆయన ప్రిఫరెన్స్ ఆయన కూతురు తనూజ, ఆయన్ని కాపాడతారు. బట్ ఇక్కడైతే చాలా ట్విస్టులు జరిగినట్టున్నాయి. సో చెప్పేసుకుందాం క్విక్గా. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. సో ప్రోమోలో ఫస్ట్ వచ్చేవాడికి కొంచెం కామెడీ యాంగిల్ ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి ఆయన కామెడీ ఆయనే. ఇప్పుడు కళ్యాణ్ని, తనూజాని, లేదంటే రీతుని, పవన్ని, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు లేదంటే వాళ్ళు ఫ్లడ్ చేసుకునేటప్పుడు వచ్చే ఇది సీరియస్నెస్, దాంట్లో అది మనం చూసే విధానం ఇక్కడ రాదు. ఇది కామెడీగానే వెళ్తూ ఉంటుంది. సో కొంతమంది మరి వీళ్ళు ఎందుకు కామెడీ చేయట్లేదు అంటే అది రాదు కాబట్టి కామెడీలు చేయట్లా, వస్తే ఎందుకు కామెడీ చేయం ఆ ఫీల్ రాదు. అది కామెడీ చేసినట్టు ఉంటుంది, అది కామెడీగా వెళ్తుంది. సో పవన్ని జాలరెడ్డి అని పిలిచేసాడు. జాలరెడ్డి ఏం చేస్తున్నాడు అది అని చెప్పి. సో రీతి ఏమో పొద్దున్న నుంచి నువ్వు అదే పని మీద ఉంటే సాయంత్రం నీకు ఫీలింగ్స్ వస్తాయి అని చెప్పి. సో ఇది సపరేట్ ఆ కామెడీ అనేది ట్రాక్ జరుగుతూ ఉంది, తీసేయండి. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి రీతికి సారీ చెప్పాడు. సో దీనికి ఎందుకే అంత అడవుడి, వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యా, వాళ్ళు కలిసిపోయారయ్యా. అందులో ఏముంది అంటే లైవ్లో కొంచెం జరిగింది, తన దగ్గర కొంచెం పుష్ చేస్తారు సారీ చెప్పమని. మనం రైట్ ఎపిసోడ్ రివ్యూలో దానికి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఏం చెప్పారు ఏంటి అని చెప్పి. సో అలా వాళ్ళిద్దరిని హక్ చేసుకోమంటారు అనమాట. సో అలా వాళ్ళిద్దరు కలిసిపోతారు, వెళ్ళి చెప్తాడు. ఇక్కడ మనోడంతటా మనోడు మాట్లాడా అంటే నేను మోసపోయాను కదా అని చెప్పి. ఇది మోసమా, మాయేరా నా తెలియదు. ఏ మాయా, రీతి మీద మాయా, తనుజ మీద మాయా, జస్ట్ తనుజ చెప్పింది కాబట్టి వెళ్ళి మాట్లాడా ఉంది నైట్ ఎపిసోడ్ రివ్యూలో. అంటే నిజంగానే వాళ్ళు క్షమించేశాడా, లేదంటే తిన చెప్పింది మళ్ళీ తిని ఎక్కడ ఫీల్ అయ్యిద్ది అని చెప్పి వెళ్ళి మాట్లాడాడు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే వెళ్ళి మొత్తానికి మనోడు సారీ చెప్పాడు. సారీ చెప్తే దేనికి సారీ చెప్తున్నా ఉంది, మాట్లాడలేదు కదా అని చెప్పి. వెనకాల మనోడు మ్యూజిక్ ఇస్తాడు, వెరీ సారీ అని చెప్పి. అయితే ఇంకోసారి ఆవిడ ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే నా మీద అరువు, కానీ అందరి ముందు అరవకు, నన్ను పక్కా తీసుకెళ్ళి కరువు అనలేదు, అరువు అంతేగాని అందరి ముందు మాత్రం అరవకు. ఇప్పుడు ఇది 2 సార్లు జరిగింది నాకు తెలిసి అమ్మాయి చెప్పడం, ఇది 3వసారి. సో లోపలికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చింటారు, బయట మాత్రం అరవకని. బట్ ఎండ్ ఆఫ్ ద డే రీతు క్షమించేస్తాను నాకు అదే రీతు ఎందుకు బెట్టి చేయదన్నది నాకు తెలుసు. కాసేపు బెట్టి చేసిందంట, బట్ ఎండ్ ఆఫ్ ద డే క్షమించేసింది. ఎందుకంటే కళ్యాణ్ కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి. ఆ యాంగిల్ ఏంటంటే తను నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. తనకు తెలుసు కళ్యాణ్, పవన్, రీతు గేమర్, వాళ్ళ ముగ్గురులో కంపేర్ తనకి ముందు ఏం జరిగిందో తెలుసు, ఇది ఎలా వెళ్తుందో తెలుసు, ఎలా పోర్ట్రే అవుతుందో తెలుసు, అంత ఉంది. ఇంత పోర్ట్రే అవుతున్న ఈ యాంగిల్ ఎందుకన్నా అంటే తనకి తన గేమ్ మీద కొద్దిగా నమ్మకం లేకపోయి ఉండొచ్చు స్టార్టింగ్లో. సో ఈ ఫ్రెండ్షిప్లు, ఈ బాండ్లు ఏమైనా పుష్ చేస్తాయని అనుకుని ఉండొచ్చు. బట్ గేమ్ స్ట్రాంగ్గా ఆడుతుంది. ఇంక ఇది కంటిన్యూ చేస్తారు. ఇది బ్రేక్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. బ్రేక్ అయితేనే వీళ్ళు నెగిటివ్గా పోర్ట్రే అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ బాండ్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ కళ్యాణ్తో ఉన్న బాండే బ్రేక్ అవ్వనట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఇంపార్టెన్స్ రానప్పుడు ఆయన దూరంగా ఉంటాడు. తనుజ చెప్పింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుండొచ్చు. ఎందుకంటే నామినేషన్స్ మనం ముందుకెళ్ళినప్పుడు ప్రోమోలోనే మనకు అర్థమైపోయింది రీతుని తోసేయటం కానీ ఏది కానీ. సో తనుజ, రీతి ఇద్దరు మిగిలారు. ఇందాక మనం చెప్పుకున్న సేమ్ ఆర్డరే. తనుజ, రీతి మిగిలిన తర్వాత వీళ్ళందరూ కలిసి రీతిని తీసేయడానికి వస్తూ ఉంటారు. ఆ రౌండ్లో తీసేయడానికి వచ్చినప్పుడు ఏంటంటే అరే తనుజ రీతిని ప్రొటెక్ట్ చేయాలని వస్తుంది, రీతు కూడా పట్టుకోవాలని వస్తుంది. రీతు అరే అంటే ఇద్దరిని తీసేస్తారా బయటికి, కాపాడండి మమ్మల్ని కాపాడండి అంటున్నారని చెప్పి ఏదో చిన్న నాకైతే ఎక్కిరేస్తున్నట్టు కాదు కానీ కామెడీ చేస్తున్నాడు. లెట్స్ సీ ఎపిసోడ్లో చూద్దాం దాన్ని. మరి ఇద్దరిని వేసేయచ్చరా అని చెప్తే ఈ లోపల బర్నీ అన్న వచ్చి తనుజాని లాగేసి పట్టుకుంటారు. ఆవిడ కూడా ట్రై చేసింది, ఇంకా ఏం ట్రై చేయకుండా వదిలేసిందేమో అనుకున్నాను కానీ తనుజ ట్రై చేసింది. సో తనుజకి తినకి ఉన్న బాండింగ్ కొంచెం గట్టిగానే ఉంది. ఫెవికాల్ వేసి అతికిచ్చారా లేదా అన్నది మనకి లేటెస్ట్ ఎపిసోడ్ లైవ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో తనుజను లాగేస్తే ఆయన తనుజను లాగేస్తే మిగతా ముగ్గురు కలిపి రీతుని తోసేస్తారు. సో ఇందులో
కళ్యాణ్ హస్తము ఉంది, శ్రీజ హస్తము ఉంది, ఇమాన్యుల్ హస్తము ఉంది. సో ఈ లెక్కన మరి కలిసిపోయారా అంటే కలిసిపోయారు. చెప్పారు కాబట్టి కలిసిపోయారు, మనస్ఫూర్తి కలవాల. కలిస్తే మళ్ళీ ఇక్కడ ప్రిఫరెన్స్ ఉండాలిగా. ప్రతి ఒక్కరికి బాండ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఉన్నాయి. కళ్యాణ్కి బాండ్ ఉంది, కళ్యాణ్కి రీతు అన్న ఇష్టమే, ఆ ఇష్టం కాదు మామూలు ఇష్టమే. కానీ ఇప్పుడు నీకు శ్రీజానా రీతునా అంటే శ్రీజానా తనుజానా అంటే పెద్ద క్వశ్చనే ఇది. ఎటు వెళ్తాడంటారు? శ్రీజానే అనుకుంటున్నా. శ్రీజ వైపు వెళ్తేనే కళ్యాణ్కి చెప్పలేం, ఎందుకంటే తనుజ అంటే కూడా చాలా సాఫ్ట్గా కనిపిస్తాడు తనుజ వైపు. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే. నాకెంత డిఫికల్ట్గా ఉందంటే ఆయనకి ఇంకా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ ఏదో రోజు ఆ సిచ్యువేషన్లో పెట్టేయాలి, అప్పుడు ఏం చేస్తాడనో చూడాలి, ఎలా ఆడతాడు ఏంటన్నది. సో నెక్స్ట్ లాస్ట్ రౌండ్ అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో వీళ్ళు ఒక 3-4 కలిపి ఆడారు, మిగతా వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ ఆడారు. ఫస్ట్ నుంచి నాకు అర్థమని చెప్తున్నా ప్రోమోలో. అంటే 3 అంటే బర్నీ గారు, ఇమాన్యుల్, శ్రీజ అండ్ కళ్యాణ్. శ్రీజ మధ్యలో కలిసి ఉండొచ్చు వీళ్ళతో. సో కళ్యాణ్ వల్ల ఏదో ఒకటి, శ్రీజ తెలివైందిగా అటు ఇటు మూవ్ అవుతూ ఉండొచ్చు. వీళ్ళు 4 కలిసి ఆడి ఉండొచ్చు, మిగతా వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటా. సో లాస్ట్ రౌండ్ మిగిలింది అనగానే తనుజ గారు మిగిలారు. ఇక్కడ బర్నీ గారు మన ముగ్గురులో ఎవరిది ఎక్కువ ఓట్స్ అయితే వాళ్ళు, అంటే మన ముగ్గురిని డిసైడ్ చేద్దాం ఎవరికి ఎక్కువ ఓట్స్ పడితే వాళ్ళు, అంటే తనుజ శ్రీజాలో నాకు తెలిసి వాళ్ళిద్దరిలో, అంటే ఈయన ఇమాన్యుల్ కళ్యాణ్ కలిపి డిసైడ్ చేద్దాం ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు అనగానే ఇక్కడ రీతి ఏమంటుంది అంటే ఫస్ట్ నుంచి టీమప్ అయ్యి ఆడారుగా, మరి లాస్ట్కి వచ్చేవరకు ఎందుకు ఇలాగా అని చెప్పి ఇది ఎక్కడి నుంచి కట్ చేసేసారో తెలియదు కానీ ఓ డైలాగ్ మాత్రం వేస్తారు. శ్రీజ ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు కదా, అంటే ఇప్పుడు తనుజ మిగిలిపోయింది కాబట్టి తనుజని తీసేయాలని తను అంటది. సో నన్ను ఎందుకు తీస్తారు, తనుజని తీయాలి కదా అని. ఇమాన్యుల్ నేనైతే నీ పేరు అనుకున్నా శ్రీజ అంటే ఇమాన్యుల్ ఓటు, బర్నీ గారి ఓటు శ్రీజాకి పడి ఉంటుంది, కళ్యాణ్ ఓటు శ్రీజాకి పడి ఉండదు. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఎక్కడ ఆన్సర్ వచ్చేసింది. ఏంటో నేను అప్పుడప్పుడు సో సిల్లియా. సో ఇక్కడ మరి కళ్యాణ్ ఓటేసి ఉంటాడు, తనుజకి ఓటేసి ఉండొచ్చు, సో శ్రీజాకి ఇలా. కాబట్టి నాకు ఇంకో డౌట్ ఉంది, అది కూడా చెప్తాను ఎందుకు. అందుకే ఆ క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే శ్రీజ నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను బెస్ట్ ఇచ్చానో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడకు ఉంటుంది. కానీ మీకు అర్థం కావట్లేదు, శ్రీజ అండ్ కళ్యాణ్కి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈ వీక్ నామినేట్ అవటం. గట్టిగా ఉంది బయట పాజిటివిటీ, అవి వేసుకుంటే వాళ్ళకి వెళ్తాయి, ఓట్లు గట్టిగా పడతాయి. బయట పాజిటివిటీ ఉంది కానీ లోపల నెగిటివిటీ ఉంటే నేను నెగిటివ్ చెప్తాను. అయ్యా బయట ఎవరికైనా ఏదన్నా సరే నాకు అనవసరం అది, కాకపోతే బయట అక్కడ చూసిన శ్రీజ అంటున్నారు. చూద్దాం ఏమవుతుంది ఎపిసోడ్ చూసిన తర్వాత అని చెప్పి. బట్ నాకైతే మాత్రం కాంట్రడిక్ట్ చేసుకున్నారనిపించింది, నేను అదే చెప్తా. సో దీని తర్వాత బర్నీ గారు శ్రీజాని తోసేశారు కిందకి. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే కళ్యాణ్ ఎందుకు ఆపలేదు అంటారు. సో అక్కడ వాళ్ళ డీల్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆపలేదా ఏంటని చెప్పి. అబ్బాయి కుక్కర్ మూగుతానే ఉంది కింద, నాకు అన్నా నీ ఫుడ్ రెడీ అన్నా అంటూ ఉంటారు. ఏం లేదు స్వీట్ కార్నా వేరుశనగలు ఏవో అయ్యా ఎందుకులే. నెక్స్ట్ సో ఇక్కడ శ్రీజ కొద్దిగా హట్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి నాయి, డ్రెస్ రిలేటెడ్ వేరే వాళ్ళు హెల్ప్ చేయటంతా మనం వద్దులేండి, అది తర్వాత మాట్లాడదాం. బట్ అలాంటివి చెయ్యాలి, అలాంటివి చూసుకోవాలి. తోసేసే వాళ్ళు కానీ రెండు పక్కన వాళ్ళు కానీ అలాంటివి చూసుకోవాలి. అక్కడే మీ పర్సనాలిటీ అన్నది తెలుస్తుంది యాక్చువల్గా. బట్ నీ ఎపిసోడ్ చూసాక దాని గురించి కరెక్ట్గా కామెంట్ చేస్తాను. శ్రీజ ఇక్కడ కొంచెం హట్ అవుతుంది ఆబ్వియస్గా. 4 కలిసి తనుజ పేరు చెప్పినప్పుడు అప్పుడు ఎందుకన్నా మీరు తోలేకపోయారు అని చెప్పి. సో వాళ్ళ 4 కలిపి మీరు ఇంతకు ముందు మరి చెప్పారు, ఎప్పుడు చెప్పారు కానీ తోయలేకపోయారంటే బర్నీ గారు తోయలేరు. ఇప్పుడు కళ్యాణ్ తోయగలిగాడు మిమ్మల్ని, తోయలేరు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్లే. ఆవిడ ఉంటుంది ఓ సారీ బాండ్సా అని చెప్పి. బాండ్సే తప్పులేదు ఇందులో, మీకు బాండ్స్ అలా ఉన్నాయి, వాళ్ళకి బాండ్స్ అలాగే ఉన్నాయి. మీరు సేవ్ అయినప్పుడు ఒకలాగా, వాళ్ళు సేవ్ అయినప్పుడు ఒకలా కాదు కదా. పవన్ ఎందుకు మీ పేరే చెప్పాడు, నేను ఎప్పుడు అదే పాయింట్కి వస్తా. పవన్ ఎందుకు మీ పేరు చెప్పాడు సేవ్ చేయడానికి, ఏదైనా బాండే. సో అందరూ అప్పటికి చెప్తున్నారు రేలంగ్ మావేలాగా నటిస్తున్నాం అని చెప్పి. ఆయన రేలంగ్ మావేలా నటిస్తున్నాం అన్నారా, రేలంగ్ మావేలా బిహేవ్ చేస్తారని చెప్పి. ఆయన క్యారెక్టర్ అంతేమో. నాకైతే బర్నీ గారికి కరెక్ట్గా అనిపిస్తూ ఉంటారు చాలా సిచ్యువేషన్స్లో. ఆయన సేఫ్ ప్లేయర్, అంతేగా నేను బ్యాక్ స్టాబర్ కాదు. ఆయన బాండ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా ఓపెన్గా చెప్పాడు, నిన్న నైట్ కూడా చెప్పాడు మీ అన్సీన్లో. అమ్మ నువ్వు దివ్య ఏదో రోజు నుంచుంటారు కదా, అమ్మాయి ఫీల్ అవుతావు అంటే కామెడీగా ఫీల్ అవుతుంటే ఆ రోజు నీకు నా స్టాండ్ ఏంటని తెలిసింది, ఆ రోజు నేనేంటన్నది నువ్వు చూస్తావు అని చెప్పి. ఇది అవకాశం వచ్చింది, ఆయన ప్రూవ్ చేసుకుంటారు ఆబ్వియస్గా. ఆయన ఉండగా తనుజకి ఏమీ కాదు. రాము ఎవరైనా ఏదైనా చేసి తనుజకి ఏదైనా చేసి నామినేట్ చేయాలి తప్పితే ఆయన ఉండగా అయితే ఆయన సేఫ్ గార్డ్ చేయడానికే ట్రై చేస్తారు. అదైతే మాత్రం పక్కా. ఈ ఒక్క ఇన్స్టెన్స్ అయినా తనుజకి ఏదైనా డౌట్లు ఉంటే బర్నీ గారి మీద అది తీరిపోవాలి. ఇప్పటికీ తీరపోతే ఎవరికి చేసేదే లేదు. నాన్నెందుకు స్టాండ్ తీసుకోలేదని చెప్పి పద్దాక సైకిల్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతే మాత్రం ఏం చేయలేం, మన సైకిల్ పోయినట్టే. సో ఇక్కడ ఇంకొన్ని పాయింట్లకు వద్దాం, శ్రీజ అన్న పాయింట్లు ఇక్కడికి వద్దాం. దివ్య ఏమంటుందంటే ఏం పాయింట్ ఉందని తీసేస్తున్నారు, నేను ఒక్కదాన్నే దొరికానని చెప్తూ ఒక్కరికి ధైర్యం లేదా, మీ ఫ్రెండ్షిప్లు పోతాయి, మీ బాండ్స్ పోతాయనా అని. ఎందుకు నేనే దొరికానా అంటే రీతు ఉంది, అప్పటికి శ్రీజ ఉంది. సో వాళ్ళని తీసేయచ్చు కదా, నన్ను ఎందుకు తీస్తున్నారు, ఓహో మీరు ఫ్రెండ్స్ అని చెప్పి. సేమ్ అంతే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ శ్రీజ మధ్యలో వస్తుంది అనమాట, ధైర్యము దమ్ము ఈ వర్డ్స్ వాడుకో అన్నెసరీ. అక్కడ బర్నీ అన్న రాలేదు, అదేంటి ఫ్రెండ్షిప్ కాదా అని చెప్పి. సో అక్కడ అగ్రీ చేశారు కదా, అది ఫ్రెండ్షిప్, మాది ఫ్రెండ్షిప్,
అందుకోసం అని చెప్పే మేము మమ్మల్ని తీసుకోవట్లేదని. తర్వాత మన లేటర్ ఆన్ కూడా మనకు రిఫ్లెక్ట్ అయింది కదా ఆలదాళ్ళ ఫ్రెండ్షిప్ అయినప్పుడు. ఇక్కడ మీరు క్వశ్చన్ చేయాల్సింది కళ్యాణ్ని ఎక్కువగా ఎందుకు రాలేదు అని చెప్పి. చూద్దాం, మనం ఇప్పుడు ఎక్కువ ఆయాస పడకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ దెబ్బైపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆయాసపడి అరిచేసాం అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ట్విస్ట్గా ఉంటే అందరూ తూచైపోతాం. అందుకోసం చెప్పి జస్ట్ అనాలిసిస్గా చెప్పుకుందాం లైట్గా. సో శ్రీజ అంటది, దివ్య అంటే ఇది నా గేమ్, ఇది నేను అంటానంటే ఇది నా గేమ్ అనుకో అంటది. ఇది ఎలా మీ గేమో? భరణి గారిది అదో గేమ్, రేలంగమావేలు ఆడిన గేమ్ అంటే గేమే, ఏదైనా గేమే. ఒక సైడ్ కూర్చోవడం కూడా ఆయన ఆడారు కదా, గేమే అది. సార్ ఆ గేమ్ కరెక్టా రాంగ్ అనేది మనం డిసైడ్ చేస్తాం, మనం బయటికి పంపించేస్తాం. సో ఇది ఇమాన్యుల్ మనసులో ఇంకో పాయింట్ కూడా ఉండొచ్చు, కావాలని శ్రీజన్ నామినేషన్ చేయడం సో దట్ తన నామినేషన్ అంటే తనకి అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి తర్వాత రాత్రి కూర్చోబెట్టి చెప్తాడు కూడా ఆ విషయం మళ్ళీ. అంటే ఇంతకుముందు అలా చెప్పాడు కాబట్టి ఈసారి మళ్ళీ అలా చెప్పచ్చు. సో మేజర్గా ఏంటంటే ఈ ఒక్క దెబ్బతో అందరికీ బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే, అన్నీ ఎక్స్పోజ్ అయిపోతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ తనుజకి స్టాండ్ తీసుకున్నాడు, శ్రీజకి స్టాండ్ తీసుకున్నాడు, ఇంట్రెస్టింగ్ పాయింట్. భరణి అన్న తన 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 ఏదైతే ప్రేమ అభిమానం ఉన్నాయో టువర్డ్స్ తనుజ యాజ్ ఎ డాటర్, తను దాన్ని నిరూపించుకున్నాడా లేదా ప్రూవ్ అయిపోద్ది. ఇమాన్యుల్ అందరితో న్యూట్రల్గా ఉంటాడు, ట్రై చేస్తాడు. ఈరోజు ఇమాన్యుల్ పరిస్థితి ఏంటి, అలాగే వాళ్ళ అమ్మను తోసేస్తున్నప్పుడు ఇమాన్యుల్ స్టాండ్ ఏంటి, మామూలుగా కాదు. దివ్యాన్ని తీసేస్తున్నప్పుడు భరణి గారు స్టాండ్ ఏంటి, దివ్యాన్ని తీసినప్పుడు భరణి గారు ఎలాగ ఐసోలేట్ అయిపోయి నుంచుండిపోయారో కళ్యాణ్ కూడా అలాగే నుంచుండిపోయాడు. రీతుని తీసేయాలన్నప్పుడు అందరూ తల చేసేశారు. సో రీతుకో క్లారిటీ, కళ్యాణ్కో క్లారిటీ, శ్రీజాకో క్లారిటీ, తనుజకో క్లారిటీ, ఇమాన్యుల్కి అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్కళ్ళు కూడా మిగలకుండా అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. లాస్ట్లో రాముకు పవర్ ఇచ్చినప్పుడు రాము క్లారిటీ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ అరిచేసి మన పాయింట్లు పెట్టేసి అది ఒక్కటే నామినేషన్ కాదబ్బా, నిజంగా బిగ్ బాస్ టీంని మాత్రం ఈ నామినేషన్స్లో అప్రిషియేట్ చేయాలి. అది వాళ్ళని నేను రాత్రికి అప్రిషియేట్ చేస్తా, అది టాస్క్ అయిందని బట్టి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి గట్టిగా పెట్టినా మన వాళ్ళు దాన్ని పెంట చేస్తారు, తెలిసిందేగా మన వాళ్ళకి ఒకసారి మామూలుగా ఉండదు ఒకసారి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుందా, ఏం చేశారు ఏంటి అన్నది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి లెట్స్ సీ. సారీ ఫర్ ద డిలే. వీడియో లైక్ చేయండి, లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.